హాయ్ హలో నమస్తే, నేను మీ యోధ. మీ ముందుకి ఈరోజు సరికొత్త రెసిపీతో వచ్చానండి. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ ఏంటంటే సేమియా పాయసం అండ్ గవ్వలు రెండు మిక్స్ చేసి నేను చేస్తున్నాను. నాకు అంటే ఓన్లీ సేమియా పాయసం చేయమని ఒకరు సబ్స్క్రైబర్ అడిగారండి. ఒకసారి మీరు సేమియా పాయసం చేయమని నాకు కామెంట్ పెట్టారు. చేస్తున్నాను. అయితే ఓన్లీ సేమియా పాయసం చేస్తే బాగోదు, దాంట్లో ఇది కలుపుతున్నాను. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో దాని తాలూకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, ఎలా చేయాలనేది కూడా చూపిస్తానండి. నేను గవ్వలు ఉడకపెట్టుకోవడానికి ఆల్రెడీ ఇక్కడ నేను వేడి నీళ్ళు మరగబెడుతున్నాను. ఇది మనం గవ్వలు సేమియా పాయసం చేసుకుంటున్నాం కదండి. ఆల్రెడీ నేను ఇక్కడ సేమియాని ఒక గుప్పెడు తీసుకుని ఇలా వేపేసి వాటర్ వేసాను. ఇది ఇలా ఉడకనియండి, సిమ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ కొంచెం థిక్గా చేస్తాను, అందుకని మూడు ప్యాకెట్లు పాలు తీసుకున్నాను. ఇక్కడ 2 ఉంది, ఇంకోటి ఉంది, నేను చూపిస్తాను. పంచదార, మా పిల్లలకి కాజులు వేస్తే నచ్చవు, అందుకని నేను వేయట్లేదండి. ఇప్పుడు బాగా బాయిల్ అవుతుందండి. ఇది సిమ్ చేసుకొని గవ్వల్ని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేసేసుకోవాలి. గవ్వలు వేసినాక కలుపుతూనే ఉండాలండి. ఇట్లాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. వస్తుంది. ఆయిల్ వేయాలండి దీంట్లోని. గవ్వలు వేసినాక కొంచెం ఆయిల్ వేయాలి, ఎందుకంటే గవ్వ అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇది ఇప్పుడు కొంచెం బాయిల్ అవ్వాలండి. హాఫ్ బాయిల్డ్ అయినంత వరకు కూడా ఇది మీరు బాగా ఉడకపెట్టుకోవాలి. హాఫ్ బాయిల్ అండి, ఎందుకంటే మనకి పాలల్లో ఆల్రెడీ ఇది బాయిల్ అవుతుంది కాబట్టి. ఇలా ఈలోగా అది బాయిల్ అవుతుందండి. ఇది కూడా ఇక్కడ బాయిల్ అవుతుంది. ఈలోగా మనం పాలు కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ నేను 2 ప్యాకెట్లు పాలు అండి, క్రీమ్ పాలు తీసుకున్నాను. 2 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ నార్మల్ ప్యాకెట్ తీసుకున్నాను, అది కూడా అరుందే కానీ నార్మల్గా తీసుకున్నాను. మిల్క్ క్రీమ్ లేనిదనమాట. టేస్ట్గా ఉంటుందండి. మనం కొంచెం క్రీమీ మిల్క్తో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 3 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇప్పుడు గవ్వలు బాయిల్ అయినాక ఇది వేడి చేసుకుందాం పాలు. ఇదిగోండి, గవ్వలు ఇలా బాయిల్ అయ్యాయి కదా, చూసారా. మనం ఆయిల్ వేయడం వల్ల ఒకదానికి ఒకటి అంటకుండా నేను 2 మినిట్స్కి ఇలా కలపకుండా వదిలేసినా సరే లేదు, మరి కొంచెం ఉడకాలి. ఉడకాలండి. పాలు కూడా మరగబెట్టేసుకోవాలి ఇలాగా. ఇది మరగబెట్టే లోగల్లా ఇది మనకు ఉడికిపోతుంది. ఆ తర్వాత సేమియా ప్రాసెస్ మనం చూసుకుందాం. హాఫ్ బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టెయిన్ చేసుకుందాం. పెట్టండి, లేదు అంటే ముద్ద అవుతుంది. మాది మంచి ట్యాప్ వాటరేనండి, మంచి నీళ్ళ వాటరే మాది ట్యాప్. అందువల్ల నేను డైరెక్ట్గా దీంట్లో వేసి ఇలా చేస్తున్నాను. చూసుకోండి, మంచి నీళ్ళతోనే కడగాలండి. బాయిల్డ్ అయింది కదా. పాలు వేసుకునే ముందు మనం కొంచెం వాటర్ చేర్చుకుందామండి దీంట్లో. నేను వాటర్ కంటే అది ఎందుకు ఎక్కువ వేస్తున్నాను అని అంటే, ఏది కూడాను మనం పాలు వేసినాక ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది కానీ పాల్లో వచ్చినాక అయితే మాత్రం ఉడకదండి. ఇప్పుడు చూసారా, ఇది బాగా ఉడికిందనమాట. ఇప్పుడు దీంట్లోనే మనం ఆ గవ్వలు కూడా వేసుకుందాం. ఇంకొండి ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో హాఫ్ బాయిల్డ్ పాలు మనం ఇప్పుడు వేసుకుందామండి. నేను ఇక్కడ 3 ప్యాకెట్లు పాలు తీసుకున్నాను. ఇది హాఫ్ బాయిల్ అయ్యి ఉంది. ఇంకోండి,
ఇలా పెట్టాలి. ఇలాగా మనకి ఒక 20 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు అన్నీ కూడా బాయిల్ అయిపోయాయి కాబట్టి ఎక్కువసేపు మనం బాయిల్ చేయక్కర్లేదు. ఒక 20 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఫ్లేమ్ ఏమో హైలో పెట్టుకోవాలి. అయితే నేను దీంట్లో మీకు నచ్చితే కాజు, పిస్తా అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో ఎవరికి నచ్చదు కాబట్టి నేను వేయట్లేదండి. దీంట్లో లాస్ట్లో నేను కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. అలా చేసుకొని ఇది ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుందండి. సింపుల్గా మనం అడిగిన సబ్స్క్రైబరు సేమియా పాయసం అడిగారండి. సేమ్ ఒకటే ప్రాసెస్ అండి సేమియా పాయసానికి. ఇది దీంట్లో గవ్వలు ఉంటుంది, దాంట్లో ఉండదు, అంతేనండి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. మీకు నచ్చితే ఏలక పళ్ళు కూడా వేసుకోవచ్చు. పంచదార అనేది మీ రుచికి తగినంత ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోండి. కొంచెం దీనికి స్వీట్గానే ఉండాలి, ఎందుకంటే గవ్వలు వేసాను కదండి. ఇగోండి ఇలాగా చాలామంది ముద్దగా తింటారు, చాలామంది పల్చగా తింటారు. యాజ్ యూర్ లైక్, మీరు ఎలా ఉంచుతారు అనేది మీ ఇష్టం. నేనైతే కొంచెం పల్చగానే ఉంచుతాను. దీని లాస్ట్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తాను, చూపిస్తాను. ఇగోండి ఈ కస్టర్డ్ పౌడర్ నేను యూజ్ చేస్తాను. ఇది బేకర్ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అండి. దీంతో మన ఫ్రూట్ సలాడ్ ఇలాంటివి కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నాకైతే మార్కెట్లో దొరికిన వాటిల్లో ఇది ద బెస్ట్గా అనిపించింది. అందుకే నేను ప్రతి దాంట్లో కూడా ఇది యూస్ చేస్తానండి. అంటే పాయసాల్లో ఇది యూస్ చేస్తాను. ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి చెక్ చేసుకొని ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. ఇగోండి ఇది అలా ఉడికి పట్టుకుంది, ఇలాగా ఉడకనివ్వాలి. ఇగోండి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను నేను. జస్ట్ లైట్గానే వేసుకోండి, ఎక్కువ వేయవద్దు. దించే ముందు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. ఇది అలా మెల్ట్ అయిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. మధ్యలో కానీ వేసారు అనుకోండి విరిగిపోతుంది. నేను ఇది కొంచెం చేయితో వేయకుండా ఇట్లా వేసేసాను, ఉండలు కట్టింది. ఇగోండి నేతిలో ఇలా వేయించుకొని ఉంచుకున్నది మొత్తం కలిపి దీంట్లో వేసుకోండి. ఇట్లాగా ఇగోండి గుమగుమలాడే సేమియా పాయసం విత్ మైక్రోనీస్. ఇలాగా వేడివేడిగా కొంచెం వేడి తగ్గినాక, వేడివేడిగా అంటే వేడి కాదు, కొంచెం వేడి తగ్గినాక సర్వ్ చేసుకొని తింటే, మీకు ఇంకా థిక్నెస్ కావాలంటే మరికొంతసేపు ఉంచుకోండి. నేనైతే ఇదే థిక్నెస్లో దించేస్తానండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎనీ డౌట్స్ అండ్ కామెంట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీకు ఎలాంటి వంట కావాలన్నా నాకు డిస్క్రిప్షన్లో పెడితే నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఓకే అండి, బాయ్. ఇలా గిన్నెలో వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి సాయంకాల సమయంలో. ఓకే, బాయ్.